ఓకే. సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారాయన. సో, ఇంకా గ్లోబల్ లెవెల్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించేసుకున్నారు. సో, ఆ క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చే ఫిల్మ్ కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, 'గేమ్ చేంజర్' గురించి మేమైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. సో, మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్‌కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? లేదండి. ఇప్పుడు రామ్ చరణ్‌తో నేను రెండో సినిమా హ్మ్. 'గోవిందుడు 'గోవిందుడు అందరివాడలో' చేశా. హ్మ్. ఒక బాబాయ్ క్యారెక్టర్‌గా చేశాను. అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ 10 ఇయర్స్ బ్యాక్ అది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిబుల్ ఆర్ కానివ్వండి, ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగారు, ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, గ్లోబల్ స్టార్ ఎలా ఇప్పుడు దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడో అప్పటి నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం. బట్ ఇప్పుడు రంగస్థలంలో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉండాలి, దాని మీద అది చేస్తాం, మనం చేయగలము అని ఒక దమ్ము ఉంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం. ఇప్పుడు దీంట్లో అప్పన్న క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్గా కనపడాలి. టూ క్యారెక్టర్స్ స్టైలిష్గా. ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అండ్ పంచకట్లో చాలా బాగుంది. పంచకట్లో ఎలా ఉంటుంది, పెద్దరికంగా ఉండాలి, పెద్దరికంగా చాలా స్టబర్న్గా ఉండాలి. బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు వెనకాల ఎంత డెడికేషన్ కానీ వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం. ఓకే. అండ్ శంకర్ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు సార్. ఎందుకంటే ఎలాంటి జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయన బిఫోర్ చేసిన సినిమాలు చూస్తుంటే చాలా వరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కంటెంట్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటివరకు. సో, గేమ్ చేంజర్లు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారు అందరూ అభిమానులు కూడా. సో, కాంబినేషన్ శంకర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్తారు సార్? ఆడియన్స్తో పాటు మేము కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే మేము కూడా ఈగర్ వెయిటింగ్ ఈ సినిమా. ఎందుకంటే టోటల్ ఫిల్మ్ మేము చూడలేదు కాబట్టి మేము డబ్బింగ్ చెప్పినప్పుడు మొత్తం ఆ క్యారెక్టరైజేషను, ఆ గ్రాండియరు ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ అయితే తెలుసు, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. బట్ శంకర్ గారు ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేప్పటికీ ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ మూవీ ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు. ఆయన ఒక సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్, శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది, మనం చూసాం అంతకుముందు. అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం, అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అందుట్లో ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటంటే పొలిటికల్ ఉన్నా కూడా మెసేజ్ 100% మెసేజ్, మెసేజ్ లేకుండా ఉండదు సినిమా. మంచి ట్విస్టులు ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది, ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్టులు మంచి బాగుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కానీ సమాజం అంతా ఆలోచించే విధానంగా, ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా, పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ అదే తెలంగాణ కానీ ఏ రాష్ట్రానికైనా సరే, ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్. ఇది శంకర్ మార్క్ ఫిలిం, 100% శంకర్ మార్క్ ఫిలిం లాగా ఈ సినిమా కూడా మంచి ఇది అవుతుందని, కమర్షియల్ ఫిలిం అవుతుందని మా నమ్మకం.